गणपति मंगला देवो जयमति गणपति मंगला देवो जयमति गणपति मंगला देवो जयमति गणपति मंगला देवो जयमति गणपति అందరికీ నమస్కారం. అంటే గా దేవుళ్ళకి గా దయ్యాలకి భూతాలకి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ నమస్కారం. ఫస్ట్లా నాకు డౌట్ ఉంది. అదేమిటంటే ఈ సమస్త సృష్టిలో మనుషులకు మిగిలినటువంటి జీవరాశులకు ఉన్న తేడా ఏందో తెలుసుకోవాలనుంది. ఆ తేడా తెలుసుకోనికే నేను చాలా కష్టాలకు వచ్చిన, ఎంతో తిరిగిన, మొత్తం ప్రపంచం తిరిగిన, దేశాలు తిరిగిన, ఎన్నో పుస్తకాలు చదివిన, చూసి తిరిగి వచ్చి ఇదిగో ఈ నార్వే వచ్చి చేరిన. నార్వేలో కొడుకు మీదనే కోటి ఆశలు పెట్టుకొని బతుకుతున్నటువంటి ఒక ఆశమ్మను కలిసిన. ఆగో ఆమె ఆశమ్మ ఇటే వస్తున్నట్టుందే, చూద్దాం ఇప్పుడు. భగవంతుడా, నాకు ఈ జన్మను ఎందుకు ఇచ్చావు తండ్రి? త్రాగుపోతే నా భర్త మరణించాడే, తిరుగుపోతే నా కుమారుడు ఎక్కడ వెళ్ళిపోయాడే. ఏమి చేయాలి? ఎలా బ్రతకాలి? ఎందుకు జీవించాలి? యాడానున్నావో ఏలిన వాడా, ఎవరు తెలిపెదరు నా కొడుకు చాడా. ఎవరు తెలిపెదరు నా కొడుకు
ఎందుకు నన్ను పుట్టించావు తండ్రి? తిరిగి తిరిగి నా కాళ్ళు నవ్వసాగుతున్నవే. రాళ్లలోనా రప్పలోనా ఏ దిశకు వెళ్ళదు, ఎక్కడ మరణిస్తున్నావు దేవా? కాళ్ళు కొని ముళ్ళు కుచ్చి రక్తం కాల్చున్నదే. ఎక్కడ వెళ్ళాలి, ఏ దిశకు వెళ్ళి వెతకాలి నా కొడుకును? అయ్యో కుమారా, అయ్యో. తిరిగి 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 ఈమె కాళ్ళు పడిపోతున్నాయి. ఈమె కొడుకు పేరే పీర్జంటు, అంటే ఈ యక్షగానం నాటకంలో నాయకుడు అన్నమాట. ఆ పీర్జంటు ఎవడి మాట వినడు. ఏ గాలి తిరుగుతుండో, ఎక్కడ పోయిండో ఏమో. ఇప్పుడు మనమంతా చూద్దాం. పీర్జంటు తెరవెడలేను, వీడు ఎప్పుడు వదరు బోతై తిరుగును. చూద్దాం. నేనే పీర్జంటు చూడరాం, ఇప్పుడు బ్రాండ్ స్టాల్ జన్మించి నాను రా. నేనే పీర్జంటు చూడరాం, బ్రాండ్ స్టాల్ రేపటి మహా గొప్ప చక్రవర్తిని నేను. శేతస్వానికి మించిన ధీటుగల గొప్ప దుప్పిన సొంతం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, పదుల సంఖ్యలో చక్కనైన యువతులు నా ప్రేమకై పడి చస్తారు. వనాలు, గిరులు, మలయ మారుతాలు నా ముందు ఆడుతాయి.
పాడతాయి. నా కంటి ముందు వెళ్ళి విరిచిన ఇంద్రధనుసు వెలుగుల్ని నా మనసులో, నా ఆత్మలో నిలుపుకున్న మహాపురుషుని నేనే, గొప్ప చక్రవర్తిని, పీర్జంటుని. అయినా ఇప్పుడు కదా నేను మా అమ్మ వద్దకు వెళ్తాను. అమ్మా, అమ్మా. భగవంతుడా, వీరి నోటికి తాళం వేయు. డప్పు మోతల్లాగా వీని అబద్ధాలు నా చెవులు మారు మ్రోగుతున్నావి. అబద్ధంపై అబద్ధాలు కుడి ఎడమ ఎడు చూస్తే వినబడుతున్నావి. నా కన్నీటి ప్రార్థన విని ఏమీ కాపాడలేవు కదా. ఏం చేయదనా, నా కర్మకాలి. ఈ భూమిని ఇంకెలా బ్రతికి జీవించగలను. నా గర్భంలో వీడు ఎందుకు పుట్టాడో తెలియదు, ఆ భగవంతుడు ఎందుకు ఇచ్చాడో తెలియదు. అమ్మా, ఆపని ఏడుపుగొట్టు మాట. ఇవాళ ఎండకు ఎండినంత మాత్రాన రేపు వర్షము రాక పడుతుందా తల్లి? అవునులే, ఆ కంసాలి అష్టం నిన్ను కొట్టే దెబ్బల గురించి నాకు తెలియవని అనుకోకు. ఎవరో ఈమెకు బాగా నూరు పోసినట్టున్నది. చక్కటి పదునైన సుత్తెతో ఓడి తల పగలగొడతాను. కానీ అమ్మ, ముందు నీ కంటి నీళ్ళు తుడుచుకో అమ్మా. బట్టలు సమానం కట్టుకోవడానికి చేత కానీ వాడివి నువ్వు చక్రవర్తి అవుతానని అంటావా? నోరు మొయ్యి. ఇలాంటి మాటలు విని నేను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చిన ఎక్స్ట్రా కూతురు ఇనిగ్రీన్ కూడా తిరిగి వెళ్ళిపోయింది. అయ్యో, ఎక్కడికి? ఎందుకని? ఇనుగురుడు వెనుతిరిగిందా? ఆ మియుని పెళ్ళాటానికి. అంటే వాడు నాకన్నా గొప్ప బలవంతుడా? ఇదిగో, ఈ అబద్ధాల గొప్పలు వినలేకనే అమ్మాయి వెళ్ళిపోయాది. అమ్మాయి పెళ్ళి రేపేనట. అయితే ఏం? కను మూసి తెరిచేలోగా ఇప్పుడే పెళ్లి మంటపంలో ఉంటా. నీవు పీరు జంటివిక, నేను దుప్పినైతాను. పద, ఇప్పుడే మనం ఆకాశపు దారిలో పోదాము. నీ అబద్ధాలకు ఏమొచ్చింది కానీ వెళ్దాం పదము. అయ్యో అయ్యో అయ్యో, ఆ తల్లిని చెట్టు కొమ్మ కిరికించి పోతానే ఉన్నాడే పీర్జంటు. వచ్చి పెళ్ళింట్లో ఏరినంట. అసలే పీర్జంటు ఎవ్వడి మాటినాడు. అక్కడ ఏమల్లరి చేస్తుండో, ఎవరిని వలకరిస్తుండో ఏమో. అయ్యయ్యో, అరే మన పీర్జంటు ఆ అందాల యువతి సాల్వేగును కలిసినట్లుండే. వీళ్ళ ఇద్దరిని చూస్తుంటే ప్రేమలో పడ్డట్టు అంటే ఈ అక్క నాకైతే ఖచ్చితంగా వీళ్ళు ప్రేమించుకున్నట్టే అనిపిస్తుంది. నేను పక్కకు పోతా. ఆహా, ఏమి ఈ సుందరి అందము! బడిరా, ఈ సుందరిని కాల్చగా ఆ చంద్రునికైనా కాస్త వంక ఉంటుంది, కానీ ఈ సుందరికి ఏమాత్రమూ వంక లేదే ఈ మందయ్యానకు. సుందరి వౌధువే చలి, సుందరి వౌధువే చలి, చూసిన చూపున రేఖలల్లియును కుందనపు బొమ్మవే, కుంకుమ రేఖల మోహనాంగి. ఎందరి స్త్రీల గాంచినను ఎవ్వరు ఎవ్వరు నీ సరి తూగజాలరో. కందువ
నిముత్యము కాంతుల పోలెడు నా మనోహరి అయినా ఒక్కసారి ఈ మందయారును పలకరించదా కొమ్మాయ వారే ముద్దు కొమ్మా మరి కొమ్మా నాతోని వాడవమ్మ కొమ్మాయ వారే ముద్దు కొమ్మ మరి కొమ్మ నాతోని ఆడవమ్మ కొమ్మాయ వారే ముద్దు కొమ్మా మరి కొమ్మా నాతోని ఆడవమ్మ కొమ్మాయ వారే ముద్దు కొమ్మ మరి కొమ్మ నాతోని ఆడవమ్మ కాల్దిగ్గు నా పేరు రాజాని కైలో నచ్చింది శౌర్య తేజ కైలో నా పేరు రాజా నే కైలో నచ్చెను సౌర్య తేజ కాల్దిగ్గు నా పేరు రాజాని కైలో నచ్చింది శౌర్య తేజ కైలో నా పేరు రాజా నే కైలో నచ్చెను సౌర్య తేజ కన్నులో తామర పాపంబులేనా ఎంత తీర్చి ఉన్నవి నీ కన్నుల్లో ఏదో ఉంది ధరసాని నీ కన్నుల్లో ఏదో ఉంది ధరసాని అది పట్టేసింది ఏ కన్నుల్లో ఏదో ఉంది దొరసాని అదే కట్టేసింది కట్టుకోని కన్నుల్లో ఏదో ఉంది ధరసాని అది పట్టేసింది కసిపూని ఏ కన్నుల్లో ఏదో ఉంది దొరసాని అదే కట్టేసింది కట్టుకోని మాటల్లో ఏదో ఉంది భూతాని అది నన్ను చూసింది ప్రవేశింది పిలవేసింది వలవేసింది ఏ మాటల్లో ఏదో ఉంది పూజాని అది నన్ను చెందే పిలవేసింది ఒలవేసింది పై పైని మోజులు కాని ప్రేమ పై పైన మోతుల రాని ప్రేమ అది ఏడేడు జన్మల దాకా ఉండే బామ నాతోని జంట కడితే రాని నిన్న చింతెత్తాను ఆకాశాన చుక్కలన్నీ నాతోని జంట కడితే రాని నిన్న చింతెత్తాను ఆకాశాన చుక్కలన్నీ వీళ్ళ సంగతి సరే గాని వీళ్ళని చూస్తుంటే జిందగీ మొత్తం సెటిల్ అయినట్టు అనిపిస్తుంది. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో ఏమో. ఇన్గిరిడ్ పెళ్ళి చూడబోతే ఆమెనేమో కనబడతలేదు, పోయి గదిలో తలుపేసుకుందంట. మరి పెళ్లి పిల్లగాడు వచ్చి శౌర్యవంతుడైన మన పీడి జంటును అడుగుతుండు. ఏమని అనుకుంటుర్రు? వీరుడవని, తెలివివంతుడవని, ధైర్యవంతుడవని అందరి నోట్లల్లా విన్నా. నువ్వు నిజంగా అంత మునగాడివే అయితే ఇన్గ్రీడియంట్ తెచ్చిస్తే పెళ్లి చేసుకొని పోతానిగా తీసుకుపోతుండు. అసలే గాలి తిరుగుడు తిరిగే మన పీడిదేటికి ఇన్గ్రీడ్ గాలిగిన సోకిందా ఏంది? రై మని తీసుకుపోయిండు. యాడికి అనుకుంటుండ్రు? గా మంచుకొండలోకి తీసుకుపోయిండు. ఇది నిజమే కానీ మరి ఇంతకు ముందు మరి నేను సాల్విగ్గుని ప్రేమిస్తే అని ఈ అమ్మాయిని నేను పరిణయం ఆడగలను? ఆహా, అవసరం లేదు. యువతిమణి, నీవు నీ తల్లిదండ్రి వద్దకు వెళ్ళము, నీవు నాకు అవసరము లేదు. స్వామి నేను వడదా? ఆహా, విడలి పొమ్ము. అయ్యో అయ్యో పోనీ ఈ ఇన్గ్రీడ్ అన్న పెళ్లి చేసుకుంటాడో అంటే ఆమెను వదిలేసిండు. చివరికి ఒంటరి పక్షి అయిండు పీడిజంటు.
పక్షి లెక్క రెక్కలు టపటప ఆడిస్తూ గా చెట్లెంబడి గుట్లెంబడి పుట్టలెంబడి తిరుగుతూనే ఉండు. కానీ వీడిలో ఏమి మాయ ఉందో ఏం మంత్రం ఉందో. అరే చూసిన ప్రతి ఆడపిల్ల వీడెనకల్నే పడుతుంది, వీడికే మనసిస్తుంది. ఇక మనుషుల లిస్టు అయిపోయినట్లే ఉంది. ఇది భూతాల రాకుమారి లేదా, ఆ భూతాల రాకుమారి కూడా ఈ పీడి జంటని లవ్ చేస్తుంది. ఇగో అందుకే అన్న, మనిషి మనస్సే కాదు భూతాల మనసు కూడా కోతిది అని. అరే అగో ఆ భూతాల రాకుమారి గిరి ఇటే వస్తున్నట్టుందే, చూద్దామా. ప్రేమ భూతాంగి ఎంత గిరిను కామలలితాంగి ప్రేమ భూతాంగి రాజరాజ మార్తాండ తేజ పేరు వింటేనే చాలు
ఏడు చెలి మనకన్నా అంతకత్తలు ప్రపంచం మీద ఉన్నారంటావే. ఏది మాట్లాడుతున్నావు చెలి? ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంత అందగత్తే ఇంతమంది ఆడవాళ్ళు అంత అందగత్తే లేనే లేదు చెలి. చెలి లెస్స పలికావే. థ్యాంక్ యూ అండి. ఇదేంటి ఈ సిగ్గు నీకల కలిగింది? అలా అంటే ఎలానే? అదే కాదు, మా జనకుడు పెంచాడు, పెద్ద చేశాడు. అవును చెలి. కానీ నాకు లగ్నమే చేయలేదే. అవునే. సరే కానీ మా జనకుని యాకే తీసుకున్నాను. ఇప్పుడే మన వన ప్రాంతంకి వెళ్ళి ఆ చక్కని ఉద్యానవనం చూసి వస్తాము. వస్తావా? అవును చెల్లి, వెళ్ళక చాలా రోజులు అవుతుంది. ఈ గుట్టల్లో రాళ్ళలో ఇన్ని రోజులు ఉంటాం మనము. వెళ్దాం పదే. సరే చెలి, నీ పలుకులు అమృతం లొలక పలుకుతుంటివి కదనే. వెళ్దాం పదే. రాము. చెలి, ఏనాడు నేను కొత్త వింత కనిపించింది కనులకు. నాకు కూడా కనిపించింది చెల్లి. ఏం కనిపించాది? అదే ముందు నీకే కనిపించింది చెల్లి. ఏంటి నాకు చెప్పకముందే నీకు కనిపించింది అంటున్నావు? అది కాదే, ఆ దిశను చూడు. ఆ రాకుమారుడు ఎంత అందంగా ఉన్నాడే. అబ్బా ఎంత అందంగా ఉన్నాడే. నడుము సింహం మధ్యములాగా ఉన్నాడే. సింహం లాగా నడుస్తున్నాడు. కొదుమ సింహం లాంటి ఆ నడక చూడు, అందము చూడు. ఆహా ఆహా, మనసే పరవశం అయిపోతుంది చెలి. అవును చెల్లి. ఒక్కసారి ఎదురికి పలకరిస్తామా? పలకరిద్దాం చెల్లి. రమ్ము. ఆగుము. ఏంటో పై పైకి వెళ్తున్నావు? నీకేమైంది? రాకము నా కాళ్ళు దొరికింత అయిపోయింది ఆయమి. చెల్లి చెల్లి ఏంటి కోపం ఏంటి? నీకేమనిపిస్తుంది? ఇదేంటి అంత అందగాని చూస్తే ఆహా, ఎవరికైనా మనసు కరగదట్టే. నాకన్నా ముందుగా నీకే సిగ్గులు వలకపోస్తున్నవే ఆ రామమహారాజు పైన. అయ్యో చెల్లి, నేను అలా అనలేదే. ఇలా అన్నావే మరి? అందంగా ఉండని అలా అన్నాను చెల్లి. అంతేనా? ఎవరు మీరు? ఓహో, నన్ను ఎందుకొరకని అడ్డగించినారు? మా తండ్రి గారి పేరు బ్రోసు మహారాజు. మా పట్టణము గ్రీన్ అనే పట్టణము. నా పేరు గ్రీన్ అంటారు. డోరు దేశ నివాసివా నీవు? అవును. అయినా సరే నన్ను పోనివ్వండి. ఎక్కడికి వెళ్తారండి? అందమైన యువతి ప్రక్కనుండగా తిరిగి వెళ్ళిపోవడం ఇలాంటి రారాజులకు ఇది ధర్మమేనా? ఊగుతావేంటి? సరే సరే, అయినను ఇప్పుడు నేను పువ్వు పనికి మాత్రం అడ్డగించినారే. నా జనకులు చెప్పమంటున్నావా? మా తల్లి పేరు ఆశే. ఆశే? అవును, నేను గొప్ప చక్రవర్తిని ఈ ప్రపంచంలోకెల్లా. చక్రవర్తి అట్నే? నా పేరు పీర్చెంటు. ఆహా, నీ అందము తగ్గట్టు పేరు కూడా బాగానే ఉంది. అయినా నిన్నేల వదిలిపెట్టగలను? ఎన్ని ఏమైనా సరే, ఎవరేమన్నా సరే, నిన్ను మాత్రం ఇక్కడ వదిలిపెట్టేది ఏది లేదు. అంతే చెల్లి. సుకుమారా, మనోహరా, నన్ను గనరా, తెలిసిరా, కొనరా. 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 ముని పంట అదుముకొని ఎదగితిరా మగన దొరా. ముని పంట అదుముకొని పెదవిదిరా మగన దొరా. ముని పంట అదుముకొని ఎదగితిరా మగన దొరా. ముని పంట అదుముకొని పెదవిదిరా మగన దొరా. పదును పదును గల ఎదకత్తులతో, పదును పదును గల ఎగకత్తులతో, పదును పదును గల ఎదకత్తులతో, పదును పదును గల ఎగకత్తులతో, కరగిల్చుమిన బతిదెల్లెదెల్, కరగిల్చుమిన బతిదెల్లెదెల్. సుకుమారా, నీ సూపు నా పైన వేసి ఒక్కసారి నా పక్కన చేరి నా చిక్కులు నొక్కవలదా? ఎవరు నా దారికి అడ్డము వచ్చి నన్ను హాసక ప్రియ మనోహర అనుచున్నది? వీళ్ళెవరు? నేనెవరిని? ఏమో
వనాంతరమున కలుసుకున్నప్పుడు బియ్యము సంగములు ఉంటావా? ఇది ఇక్కడ ధర్మం ఇది. నేను నీ ధనను, నీవు నా వాడవు, అంతే. బాగానే ఉంది. ఏ? యవ్వతివే ఎలనాదో ఎదరి యవ్వతివే ఎలనాగా ఎదగినా తోనేగా యవ్వతివే ఎలనాగా ఎదగినా తోనేగా నీలాంటి విడుదలపై పడిపోయే తొందరగా నీలాంటి విడుదలపై పడిపోయే తొందరగా పసిడి వలలు నాపై విసిరినను పసిడి వలలు నాపై విసిరినను పొసగదు మనసిక ఎవరు నీవు? నీకు నాకు ఇక్కడ సంబంధమేమి? నీవు వేరు, నేను వేరు. ఏంటి నీ గురించి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు చెల్లి? నేను చెప్పేది అర్థం అవటం లేదా ఏమి? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? ఓ, ఇవన్నిట్లో ఉందనన్నమాట మీరలో. జానలు అంటే మీరు ఇరుగురే ఉన్నట్టుంది. ఆ, ఏంటండి నోటికి వచ్చుంటే పేలుతున్నావేంటి? ఆహా, లేదు లేదు, చాలా మాట అందమైన కాదు. వాడు నీవని నీ పొందుకోరు వచ్చాను. సందేహం ఎందుకు యువరాజా? మరి నా లాటిగా ఎంతెంత మంది దినమునకు ఎంతెంత మందిని ఏంటండి? చేస్తున్నారు మీరు. మంచివాడవే. నా జనకునికి ఒక్క కుమార్తెను, అలాంటి పనులు మా వద్ద లేవు. ఈ వాళ్ళు కన్నుల దాన్ని మాటలాడగా నాలోన ఏవో ప్రేమాతిశయములు రేకెత్తుచున్నది. అయినను చూచదగాక సుకుమారా పతంగిలా నన్ను చేసి ఎగరైనా సుకుమారా. పతంగిలా నన్ను చేసి ఎగరైరా సుకుమారా పతంగిలా నన్ను చేసి ఎగరైరా సుకుమారా. పతంగిలా నన్ను చేసి ఎగరైరా సుకుమారా తెలియంటూ చలుదీరా అనవేరా చెవులారా. తెలియంటూ నన్నేరా అనవేరా చెవులారా తెలియంటూ చలుదీరా అనవేరా చెవులారా. తెలియంటూ నన్నేసి అనవేరా చెవులారా గుబురు గుబురు గలమ్మగిలి పొదలలో గుబురు గుబురు గల మొదలి పొదలలో మగ పరాకము ఒడుపు ఆ కేతకేతరుల చాటున మన ప్రేమలా రా బాగుంది. రా అని పిలుస్తున్నాయి అవి మన ప్రేమ గురించి. మరీచిక రుచించదే, మరీచిక రుచించదే, పరాచకం, మరీచిగా రుచించదేవి పరాజకం పరాజకం మరీచిక రుచించదే, పరాచకం, మరీచిగా రుచించదేవి పరాజకం పరాజకం నీలాంటి మాటలక నేను మోసపోవున్నది అవసరము లేదు. ఏ నువ్వు మగవాడివి కాదా? ఆ బిరుదు నీకు లేదా? ఒకవేళ నా ఎడల నీకు ఇష్టం ఉన్నట్లయితే ఆ. మీ జనని జనకుల ఆజ్ఞానుసారమైతే అప్పుడు నిన్ను నేను లగ్నము చేసుకుంటా. తారుకొచ్చావయ్యా.
దానికొచ్చాడు చెల్లి. దారికొచ్చాడే. వచ్చాడే. అవునే. ఒక్క మాట మాట్లాడే. నీవా నేనా? నువ్వు మాట్లాడే. మరి నేను మాట్లాడితే నీకే వస్తుంది. దీనికి ఏదో వింత అనిపిస్తున్నదే దీనికి. అతను చూస్తుంటే నీకేంది పులకాకాలు కలుగుతున్నాయా ఏమి? అది కాదే చెల్లి. ఆ? నువ్వు మాట్లాడే అన్నా నేను. అది కాదే, మీ జనకునితో చెప్పి మెప్పించము, నేను కళ్యాణం చేసుకుంటా అన్నాడు. కానీ మా తండ్రి సామాన్యుడు కాదు. మనం ఒప్పిద్దామే. అంతే అంటావా? అంతే చెల్లి. సరే గుక్కలోకి వెళ్దామా? వెళ్దాం పదే. రావయ్య మనగాడా రా. అది మన జంట, ఇదొక తంట. నోముల పంట. బాగుంది పద. మీరంతా యాజ్ఞవశవర్తనుడే కదా. ఏదో ఒకసారి కీర్తించండి రా. సుకుమారా, విన్నావా మా జనకుని ఆర్భటము, మా జనకుని ప్రభావము? విన్నాను విన్నాను. మధ్యలో ఎద్దురు జనసుమ అన్నిటికీ నేనున్నాను. నీకే భయం లేదు. అటు లెక్క అంతేనంటావా? ముద్దిస్తుంది అయ్యా. చెప్పుకొని రాపోరాదు. కవులే చేయని వాడివి పో పో అంటావేంటి? లగ్నము కానిదే నా ముద్దు. ఓ అదొక్కటి ఉందే మొత్తం అంట నీకు నాకు. ఇదే నా నీ జంట. నానా. అమ్మా, ఎక్కడికి పోయింది ఇంతవరకు? అయ్యో నానా, వన ప్రాంతంలోకి వెళ్ళాను. అక్కడ తిరిగి ఒక క్రొత్త వింత జరిగింది నానా. నీవు వన ప్రాంతమునకు వెళ్ళిరావా? అవును నానా. ఏ మృగమాంసం తెచ్చినవమ్మా? అక్కడ నీకు కాబోయే అల్లుడిగా, నాకు కాబోయే భర్తగా గైకొని వచ్చాను నానా. ఏమంటివి? కండకావరంబున కప్పామదందురాలవై నా యాజ్ఞను లంఘించి నీకు కాబోయే వాడుందా? అందుకని కదా అర్పణం తెచ్చుడు, కోపం తెచ్చుడు ఏమని ఒక్కసారి అడగరాదే. నాగంతుకు నీవు అడుగుతుంది మరి. నేను అడగలేను చెల్లి. ఈ ఊరుకో మరి. ఏమనుచుంటివి? నానా, ఎందుకు నాన్న నా పైన కోపం మాని నా కోరిక తీర్చునానా. పెద్దల యాజ్ఞను లంఘించినందులకి దేని శిక్ష? నడవాడు. అందుకే నీ వద్దకు వచ్చా నానా. అయ్యో వలదే, అతను సర్పజాతి నన్ను మరి వీడా నా బిడ్డను వరించినది. వీడు ఒక్క తలవాడు. 6 తలల గలవాడిని, 12 హస్తముల గలవాడిని. నేను క్రూర రక్కస రారాజుని బ్రోసుమారాజంటే చరాచర ప్రపంచములే దద్దరిల్లుచున్నావే. నీ వంటి తలవాడా? ఓరి మూర్ఖుడా, నిన్నిప్పుడే కరకర నమలు నింగుతానులే. భూతాల్ రాజును రా, నిన్ను బూడిద చేసేదావా?
కావున నా కంట కనిపడితివి ఈ యమ దండంబు పోలు కదా దండాయుధమున నీ మస్తకముని విరేయి వెక్కలు కాకుండా చుట్టనా తొలవా ఎవడనుకున్నావరా? నేను నీకు అల్లుడనై వచ్చి అల్లుడు దయ్యాల రాజును రా నిన్ను వెయ్యలు చేసేదారా. దయ్యాల రాజును రా నిన్ను వెయ్యలు చేసేదారా. కథ కోసము రా నిన్ను పీక తింటనురా. పిశాచ కోసము రా నిన్ను పీక తింటనురా. సత్య కంకి వరం నిలిచివేసి నిన్ను సత్య కంకి వరం నిలిచివేసి నిన్ను ముద్దుగా పిండి పిసికిని ముఖాలపైన రొట్టెగా చేసి ముఖాలపైన రొట్టెగా చేసి దయ్యాల రాజును రా నిన్ను వెయ్యలు చేసేదారా. చండకిరణ దుర్దండో పరాక్రండనై అక్రమావిక్రమ తేజ పరాక్రమ భూతంబనై నిన్నిప్పుడే వధించుతాను. కాసుకో నిలంబడం. సరే, నన్ను ఏమి చేయమంటావు? నీవు సరే నా బిడ్డ నేను తప్పి వరించినది ఇందులకు తప్పితండేమి కాదు. అయినా ఇప్పుడు రావలి నీవు భూత కోటికి బలి ఆక యంత్ర తంత్ర పిశాచ గ్రహంబులకు నీవు దొరవై ఈ పట్టణమునకు రారాజువై నా బిడ్డని ఏలుకో ఇప్పుడు ఇస్తయ్యా. ఓ, నీకు నేను లోబడవలగిన లోబడి నావలే రాక్షసుడము కావాలి. నీలాంటి అన్ని విద్యల ఎందు నేర్చుకోవాలి. అవును. ఓ, అంటే నీవు దెయ్యాల మాంత్రికుడు అన్నమాట. దయ్యాల మాంత్రికుడను రా. నువ్వు ఒక్క జంత్రగాడవు, అంటే బొమ్మలు నాటించినటువంటి వాడవు నీవు. సాగిని ఢాకిని బ్రహ్మ రాక్షసి భూత ప్యతంబల కదా చిటిక వేసి దయ్యాల లేపదా. ఈ మంత్రముల కానీ లోబడినది ఓరి దయ్యాల మాయ మాంత్రికుడా, వ్యర్థ మధుమధోన్మత్త నీ యంత్ర తంత్ర మంత్ర క్రియలు నన్నేమి చేయలేవు. ఇప్పుడే కదా వీనిని ఆ ఖర్జూర పొలము లెక్క అంటకుండా నా పంట గుటక్కన నీ వల్ల కాదు నన్ను చేరా నీ వల్ల కాదు నన్ను చేరా
నా దగ్గరుంది కాపాడే సిలువ. ఇంత పోరాడిన మన పీర్జంటు భూతాల చెర నుండి బయటపడి ఇక గాలి దుమారం లాగా తిరుగుతూనే ఉన్నాడు. ఏ దేశం పోయిండో ఎక్కడ ఉన్నాడో ఏమో. మీకందరికీ ఎక్కడన్నా కనబడితే మా తల్లి అయినటువంటి ఆశమ్మకు చెప్పండి. మీకందరికీ నమస్కారం. ఏడానున్నావో ఏలినవాడా, ఎవరు తెలుపాలే నా కొడుకు దాడా. ఏడానున్నావో ఏలినవాడా, ఎవరు తెలుపాలే నా కొడుకు దాడా. ఇత్తు తీరుగా చెట్టు మొలచిన తీరున, చెట్టు మొలచిన తీరున, తండ్రి గుణముల చేత తనయుడు పుట్టెను, తండ్రి గుణముల చేత తనయుడు పుట్టెను. తాగుబోతై మొదలు తరలిపోయినాడు, తిరుగుబోతై కడుపు ఇల్లు ఇలసినాడు. ఏడానున్నావో ఏలినవాడా, ఎవరు తెలిపెదరు నా కొడుకు దాడా. దైవమా మంగళములు అంజలి కనయ, మంగళములు సంజీవరాయ. మంగళములు అంజలి కనయ, మంగళములు సంజీవరాయ. మంగళ పల్లెములో తోడు, మంగళ పూజలు చేయగము. కొండగట్టుపై ఉంటివయా, తండ్రిగా పూజలు కొల్తివయా. కొండగట్టుపై ఉంటివయా, తండ్రిగా పూజలు కొల్తివయా.